హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు పిఐటి క్లాసెస్. సో ఇప్పటివరకు మనం ఏ టాపిక్స్ అయితే కవర్ చేసామో అట్లీస్ట్ ఈ ఒక్క క్లాస్ విన్నా యూ గెట్ ఆల్మోస్ట్ 30 అబవ్ మార్క్స్. వై బికాస్ సో ఏ టాపిక్స్ అయితే ఎగ్జామ్స్లో అడిగారో ఆ రిపీటెడ్ లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్నే మనం ఇప్పుడు సొల్యూషన్ చేయబోతున్నాం. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, లెట్స్ స్టార్ట్ ద బిట్స్. సో ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ స్పీషియస్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ. సో ఎనర్జీ అన్నాడంటే ఖచ్చితంగా మీకు ఎనర్జీ ఫార్ములా తెలిసి ఉండాలి. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుందమ్మా? ఎనర్జీ వాల్యూ ఏంటి? -13.6 Z²/n² ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఖచ్చితంగా ఏమవ్వాలి? Z²/n² వాల్యూస్ ఈక్వల్గా ఉంటే వి గెట్ ద రేషియోస్ ఆర్ ఈక్వల్, యు గెట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూ ఎనర్జీ ఈజ్ సేమ్. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు? లిథియం ఇచ్చాడు, బెరీలియం ఇచ్చాడు. లిథియం ఇచ్చాడు, బెరీలియం ఇచ్చాడు. ఇక్కడ అయాన్స్తో పని లేదు కదా, ఎలక్ట్రాన్స్తో పని లేదు. జస్ట్ వి గో ఫర్ నెంబర్ ఆఫ్ షెల్ అండ్ అటామిక్ నంబర్. సో లిథియం ఏమో 3, బెరీలియం ఏమో 4. సో నెంబర్ ఆఫ్ షెల్స్ కూడా ఏమై ఉండాలి? n ఏమో 3 అయి ఉండాలి, n ఈజ్ ఈక్వల్ టు 4 అయి ఉండాలి. అంతే, దిట్ ఈస్ ద హింట్. జస్ట్ ఒక చిన్న టిప్ ద్వారా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండానే ఈ n/z వాల్యూ² సేమ్ వస్తుంది కాబట్టి వి గెట్ సేమ్ వాల్యూ. సో అటామిక్ నెంబర్ ఏదైతే ఉంటుందో నెంబర్ ఆఫ్ షెల్ కూడా అదే వచ్చింది అంటే సో వి గెట్ సేమ్ ఎనర్జీ ఆఫ్ ఎనీ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరస్పాండింగ్ టు వేవ్ లెంత్ ఆఫ్ హైడ్రోజన్? సో వేవ్ లెంత్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు వేవ్ లెంత్ ఫార్ములాస్ కూడా తెలుసు. రెడ్ బస్ కాన్స్టెంట్ ఏంటి? R/Z²/1/n ఫైనల్ స్క్వేర్ -1/n ఇనీషియల్ స్క్వేర్. సో ఇక్కడ బామర్ సిరీస్ అన్నాడు. లైమన్ సిరీస్ అంటే ఏంటి? అట్ టాప్ లెవెల్ టు n ఈజ్ ఈక్వల్ టు 1 ఏమో లైమన్ సిరీస్, వెరాజ్ n ఈజ్ ఈక్వల్ టు 2కి వచ్చేవేంటి? బామర్ సిరీస్. So they take the third of Balmer series from any of the upper shell. Why? Because 3a ఎందుకు తీసుకోవాలి మనం అంటే ఇక్కడ చూడండి 15, 21, 24, 8. సో 5² కంటే ఎక్కువ వాల్యూ లేదు కాబట్టి కానీ ఆప్షన్స్లో కూడా మనం దీన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. సో n ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఎలా తీసుకుంటున్నామమ్మా? 5. ఓకే, సారీ, n ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్, ఎందుకంటే పైనుండి కిందకు వస్తుంది కాబట్టి ఇనీషియల్ n ఈజ్ ఈక్వల్ టు n ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకోండి. n ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఏమో సెకండ్, ఇది ఫిక్స్డ్, 2 సెల్ ఫిక్స్డ్. సో nth షెల్ 5th షెల్ నుండి మనం ఇక్కడ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటున్నాం. సో 5th షెల్ n ఈజ్ ఈక్వల్ టు 3, n ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు 5. సో వి గో ఫర్ దిస్ వన్. సో దిస్ ఈస్ ద బామర్ సిరీస్. So here we can take Z². So Z² అంటే ఏంటి? హైడ్రోజన్ ఆటమ్ అన్నాను కాబట్టి 1². So we get the value of 1/λ is equal to R into 1/5². 1 ఫైనల్ అంటే 2 కదమ్మా, 2 కాబట్టి ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్? 2² -1/5². 5² అంటే ఏంటి? దిస్ ఇస్ నథింగ్ బట్ 1/4 -1/25. సో ఎలా రాస్తాం? 25 -25 4/100 into R. So this is the 1/λ value, but they ask lambda. So 1/λ is equal to 21R/100. సో లాంబ్డా వాల్యూ ఏమవుతుందమ్మా? 100/21R. 100/21R. ఎక్కడుందో ఆన్సర్ చూసుకొని మీరు పెట్టేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ n ఇనీషియల్ ఏది తీసుకోవాలి మేడం అంటే మీ చూస్ ఆప్షన్స్లో మీకు స్క్వేర్స్లో చూసుకుంటా, స్క్వేర్లో చూసుకొని ఎక్కడి వరకు ఉందో చూసుకొని చేస్తారు. ఓకేనా? నెక్స్ట్, ఐడెంటిఫై ద pair of elements which having S and P electrons. S and P electron. So ఇక్కడ ఏమున్నాయి? phosphorus ఉంది,
మెగ్నీషియం ఉంది, కాల్షియం ఉంది, ఆక్సిజన్ ఉంది, సల్ఫర్ ఉంది. సో ఈ ఫాస్ఫరస్ డిఫరెంట్, మెగ్నీషియం కాల్షియం ఏమో ఒకటే సిరీస్లో ఉంటుంది, ఆక్సిజన్ సల్ఫర్ కూడా ఒకటే సిరీస్లో ఉంటుంది. సో హియర్ the phosphorus atomic number is 15. We can write 1s2, 2s2, 2p6, 3s2, 3p5, 3p3. So this is the nitrogen family. So మీరు ఆ రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. Nitrogen, phosphorus, arsenic, antimony, bismuth. So we have the s orbitals. How many is there? 6 orbitals, 6 electrons in the s orbitals, and 6 and 3. It is nothing but 9. It is nothing but 2:3. 3 టేబుల్లో 2:3 వస్తుంది. సో ఇంకెక్కడైనా 2:3 వచ్చిందో లేదో చెక్ చేసుకుంటారు. సో హియర్ వి గో ఫర్ మెగ్నీషియం ఈజ్ 12 అండ్ కాల్షియం ఈజ్ 20. ఓకే, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2. సో 6:6 వస్తుంది కాబట్టి 2:3 రావడానికి ఛాన్స్ ఉండదు. సో మనం టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, కాల్షియం తీసుకోండి. సో తీసుకుంటే ఏమొస్తుంది? 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3p6, 4s2. So it is a 20 or not? So ఎన్ని s orbitals ఉన్నాయమ్మా? ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ. అంటే 8:6 plus 6. How much? 12. We go for the 4 table. 4 2s are 4 3s are. So 2:3 వచ్చింది కదా. సో ఈ ఫాస్ఫరస్ కాల్షియం ఆప్షన్స్లో ఎక్కడుందో చూసుకొని దాన్ని టిక్ పెట్టుకుంటారు. ఓకేనా? సో ఇదే కాదు, ఇంకే ఎలిమెంట్స్ అడిగినా మీరు ఇదే ఫాలో అవుతారు. ఓకే, నెక్స్ట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ లీస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ? సో ఇక్కడ మీరు పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే కనుక గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటి? హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ when an electron enter into the gas state atom. So from left to right, electron gain enthalpy is increases. Electron gain enthalpy is increases. Again top to bottom it is decreases. It is decreases. So here we have chlorine undi, iodine undi, next em undamma oxygen undi, sulfur undi. So ఈ పీరియాడిక్ టేబుల్స్లో చూసుకుంటారు. ఓకే, సో హియర్ విచ్ ఆఫ్ ద హ్యావ్స్ లీస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ? ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇట్ ఈస్ ఇంక్రీజెస్, టాప్ టు బాటమ్ ఇట్ ఈస్ డిక్రీజెస్. సో ఈ రకంగా తీసుకుంటే అయోడిన్, క్లోరిన్ అండ్ ఆక్సిజన్ అండ్ సల్ఫర్. సో నార్మల్గా ఏమవ్వాలి? అయోడిన్ అవ్వాలి. కానీ అయోడిన్ ఎప్పుడు ఎలా ఉంటుందమ్మా? సాలిడ్ డైమర్ ఫామ్లోనే ఉంటుంది కాబట్టి బాండ్ ఎనర్జీ అంటే అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేది అంత త్వరగా ఫ్రీగా ఉండదు అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ వి గో ఫర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, టాప్ టు బాటమ్. సో హియర్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆఫ్ ఎ పర్టిక్యులర్, హియర్ వీ హ్యావ్ 2p orbital is there in oxygen and 3p orbital in sulfur. Here also p orbital in sulfur. సో p ఆర్బిటల్లో మీకు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ తీసుకోవడానికి అట్రాక్షన్స్ ఉంటాయి, కానీ 2pలో ఏమవుతుందంటే దే హ్యావ్ రిపల్షన్స్ ఆర్ డామినేట్ ద అట్రాక్షన్స్. సో అప్పుడు ఏమంటే ఎలక్ట్రాన్ ఎడిషన్ చేయడానికి ఇష్టపడదు అనమాట. సో ఇష్టపడకపోతే ఏమవుతుంది? ఆబ్వియస్లీగా వి గెట్ లెస్ గెయిన్ ఎంథాల్పీ. సో దట్స్ వై ఆ ఫ్లోరిన్ కూడా ఏమవుతుంది? ఫ్లోరిన్కి యాక్చువల్గా ఎక్కువ ఉండాలి, బట్ ఈ ఫ్లోరిన్ ఏమో ఎలక్ట్రాన్ ఇస్తున్నప్పుడు దాన్ని రిపల్ చేసేస్తుంది. సో ఆ క్రెడిట్ దేనికి వెళ్ళింది? క్లోరిన్కి వెళ్ళింది. సో ద హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఈస్ క్లోరిన్. ఓకే, ఇంకొకటి ఏంటి? హైయెస్ట్ ఎలక్ట్రో నెగిటివిటీ ఎలిమెంట్ ఏమో ఫ్లోరిన్, ఎలక్ట్రో నెగిటివిటీ ఎలిమెంట్. హైయెస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ ఏమో సీజియం, ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్, ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్. సో దట్స్ వై దీస్ పొటాషియం అండ్ రుబీడియం అండ్ సీజియంలో పొటాషియం సీజియం ఎక్కువగా దేనిలో ఉపయోగిస్తారు? ఫోటో ఎలక్ట్రికల్ సెల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోటో వాల్టాయిక్ సెల్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్, అకార్డింగ్ టు ఫాజన్స్ రూల్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. నాట్ కరెక్ట్. సో క్వశ్చన్లో కొంతమంది కంగారులో పెట్టేస్తాం, ఇక్కడ చూసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో కోవలెంట్ క్యారెక్టర్, ఈ కోవలెంట్ క్యారెక్టర్ సంబంధించి మీకు ఒక 2 points చెప్తా, ఎక్కువ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కోవలెంట్ క్యారెక్టర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే క్యాటయాన్ యొక్క సైజ్
ఎంత చిన్నగా ఉంటే అంటే నథింగ్ బట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయానిక్ క్యారెక్టర్ ఈజ్ ఇంక్రీజెస్, టాప్లో ఏమవుతాయి కోవలెంట్ క్యారెక్టర్ ఈజ్ ఇంక్రీజెస్. అంటే క్యాటయాన్ సైజ్ ఎలా ఉండాలి మై డియర్ స్టూడెంట్స్? క్యాటయాన్ సైజ్ ఈజ్ స్మాలర్ ఈజ్ ఫేవరబుల్ ఫర్ కోవలెంట్. ఓకే, సో ఆ ప్రకారంగా ఏమవ్వాలి? లిథియం ఫ్లోరైడ్ ఈ ఆప్షన్స్లో తీసుకుంటే మీకు ఇక్కడ నాట్ కరెక్ట్ అన్నాడు. సో ఇక్కడ తీసుకోండి పొటాషియం అయోడైడ్ తీసుకున్నాడు. యానయాన్ సైజ్కి వచ్చేసరికి యానయాన్ సైజ్ ఈజ్ లార్జర్ ఈజ్ ఫేవరబుల్ ఫర్ కోవలెంట్. ఇది గుర్తుపెట్టుకో. యానయాన్ సైజ్ ఏమో ఎక్కువ ఉండాలి, క్యాటయాన్ సైజు తక్కువ ఉండాలి. సో ఈ ఆప్షన్స్లో యానయాన్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది కోవలెంట్ కరెక్టే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడేమో 10+2 ఉంది, ఇక్కడ 10+4 ఉంది. +4 ఏమవుతుంది? చార్జ్. వెన్ చార్జ్ ఈజ్ ఇంక్రీజెస్ సైజ్ ఈజ్ డిక్రీజెస్. సో స్మాలర్ క్యాటయానే కదా, ఇట్ ఈస్ ఫేవరబుల్ ఫర్ కోవలెంట్. సో ఇది కూడా కోవలెంటే. నెక్స్ట్ వన్ ఈజ్ సోడియం క్లోరైడ్ అండ్ కాపర్ క్లోరైడ్. సోడియం క్లోరైడ్ తీసుకుంటే మీకు Na+, కాపర్ ప్లస్ ఇక్కడ ఉంది. సో Na+, Cu+ తీసుకున్నారనుకోండి. సో అటామిక్ నెంబర్ ఏమవుతుంది? అటామిక్ నెంబర్ ఏమో సోడియందేమో 11 ప్లస్ అన్నామంటే ఇట్ ఈస్ 10. ఇట్ ఈస్ గెట్ ద ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నియాన్ అండ్ వి గెట్ ఆక్టెట్. బట్ ఇక్కడికి వచ్చేసరికి వి హ్యావ్ ఏ సూడో ఆక్టెట్ అంటే వ్యాలెన్సీలో 8 కంటే ఎక్కువ ఉంటాయి, బట్ దే హ్యావ్ ఏ బిహేవియర్ ఆఫ్ ఏ సూడో ఎలిమెంట్స్. సో హియర్ వి అబ్జర్వ్డ్ 4s2 3d 10. ఇట్ ఈస్ నథింగ్ బట్ 8t. ఇక్కడ ఉన్నాయి ఇక్కడ. సో 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే d ఆర్బిటల్ కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. వి గో ఫర్ ద సూడో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఈ టైంలో కూడా ఎలా ఉంటుంది? వీ హ్యావ్ ఏ కోవలెంట్ క్యారెక్టర్. సో ఈ ఆప్షన్స్లో మనకి లిథియం ఫ్లోరైడ్ ఈజ్ గ్రేటర్ దాన్ పొటాషియం ఫ్లోరైడ్ ఉండాలి, కానీ ఇక్కడ ఏమైంది? రాంగ్ ఆప్షన్ ఉంది. కాబట్టి మన క్వశ్చన్లో అడిగింది కూడా విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి అది చూసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్. సో విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్? సో ఇక్కడ తీసుకుని విచ్ ఆఫ్ ద పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ తీసుకోండి. ఇక్కడ చూడండి NO2 అండ్ O3 అండ్ H2O and HF and H2O and NH3 and I2 greater than F2 greater than N2. బాండ్ లెంత్ తీసుకునేటప్పుడు ఇక్కడ మీకు ఏమవుతుంది? అయోడిన్ అండ్ ఫ్లోరిన్లో సింగిల్ బాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ అయోడిన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ కాబట్టి దీనిది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఫ్లోరిన్కి వచ్చేసరికి సింగిల్ బాండ్ ఉంటుంది, నైట్రోజన్కి వచ్చేసరికి ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ చూసుకోండి. సి ఆప్షన్ అన్నిట్లో ఉందా? ఈ మూడిట్లో కూడా సి ఆప్షన్ ఉంది. సో బాండ్ లెంత్ పరంగా ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ వి గో ఫర్ డైపోల్ మొమెంటంకి వచ్చేసరికి ఏమవుతుందంటే NH3 యొక్క డైపోల్ మొమెంటం 1.47 డిబై ఉంటుంది. అదే HF తీసుకుంటే మీకు 1.82 డిబై ఉంటుంది. అదే H2O తీసుకుంటే 1.85 డిబై ఉంటుంది. డిబై ఇస్ ద డైపోల్ మొమెంటం యూనిట్స్. సో విచ్ ఆర్ గ్రేటర్ దెన్. సో ఇక్కడ ఏమవుతుంది? బి స్టేట్మెంట్ రాంగ్. ఓకే, బి స్టేట్మెంట్ రాంగ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇందులో బి ఉంది, ఇందులో బి ఉంది కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ రాంగ్ అని అర్థం. సో ఆప్షన్స్లో ఒక్కదాని ఆన్సర్ కరెక్ట్గా మీకు తెలిసిన యూ కెన్ చూస్ దట్ ఆన్సర్. సో సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ an open vessel containing air was heated. సో ఒక ఓపెన్ వెజల్ తీసుకున్నాడు, దీన్ని ఎంత హీట్ చేశాడు? 27 degrees Celsius టు 727 కెల్విన్స్ డిగ్రీ సెల్సియస్కి ఇచ్చేసాడు. అంటే ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్? 273 యాడ్ చేయండి. 273 యాడ్ చేస్తే ఇది 300 కెల్విన్స్ నుండి ఏమవుతుంది? 1000 కెల్విన్స్ వస్తుంది. 300 కెల్విన్స్ నుండి 1000 కెల్విన్స్ వస్తుంది. సో ఈ రకంగా వచ్చేటప్పుడు
నెంబర్ ఆఫ్ మోల్స్, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద రిమైనింగ్ వెజల్ అని అడిగాడు. సో ఇక్కడ ఓపెన్ కంటైనర్ అన్నాడు కాబట్టి ఈ ఓపెన్ కంటైనర్ని ఎలా తీసుకుంటాం, ఇట్ గెట్ 1 యూనిట్. సో ఈ ఓపెన్ కంటైనర్ 1 యూనిట్ ఉన్నప్పుడు సో ఎంత కాంపౌండ్ అనేది ఎయిర్ ఈస్ ఎక్స్పైల్స్, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ రిమైనింగ్ పార్ట్. సో సింపుల్గా ఏం చేస్తారు, పీవీ ఫర్ అన్ ఐడియల్ గ్యాస్ అని అడిగిచ్చాడు కాబట్టి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఓకేనా. సో ఇక్కడ యూనిట్ ఆఫ్ వెజల్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుందమ్మా, N1 N12 అంటే ఇనీషియల్గా మోల్స్ ఏమో N1 అనుకోండి, ఫైనల్ మోల్స్ N2 అనుకోండి. సో N1/N2. సో ఇవి ఎలా ఉన్నాయి చూడండి, P1 V1 is equal to N1 R T1, P2 V2 is equal to N2 R T2. యూనివర్సల్ గ్యాస్ స్ట్రెంత్ కామనే కాబట్టి ఇవి ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి, అంటే T2/T1. ఇనీషియల్ మోల్స్ ఏమో యూనిట్ 1 అనుకుంటే ఫైనల్ మోల్స్ మీరు N2 కింద తీసుకోండి, క్రాస్ మల్టిప్లై చేస్తే N2 T1 is equal to T2 is equal to N1 T1 బై, సో అప్పుడు ఏమవుతుంది N1 T1/N2. యూనిట్ ఏమనుకున్నాం, సో ఇనీషియల్ N1ది 1 యూనిట్ అనుకుంటే దీన్ని 1 కింద తీసుకోండి, అప్పుడు ఏమొస్తుంది T1 ఇట్ ఈస్ నథింగ్ బట్ 300/1000, దట్ ఈస్ నథింగ్ బట్ 3/10. దిస్ ఈజ్ ద హౌ మెనీ మోల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ ఫ్రమ్ ద హీటింగ్ ఆఫ్ ద పర్టికులర్ వెసల్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద వెసల్, అంటే 3/10 పార్ట్ బయటికి వెళ్ళిపోయి నెంబర్ ఆఫ్ మోల్స్, రిమైనింగ్ అంటే ఏమవుతుంది 1 - 3/10, 1 - 3/10 అంటే ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్ 7/10. ఎక్కడ ఉందో చూసుకొని ఆన్సర్ పెట్టుకుంటాను, 7/10. ఓకే. నెక్స్ట్ 12 grams of an element reacts with 32 grams of oxygen, what is the equivalent weight. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఎలిమెంట్ అని అన్నాడు తప్ప ఏం తెలియలేదు, సో ఎలిమెంట్ని మనం ఒక మెటల్ కింద తీసుకోండి, ఎలిమెంట్ ఈజ్ M. సో హియర్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్, సో వెయిట్ బై దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ వేస్తాం. సో ఇక్కడ ఏం వేస్తున్నాం, ఈక్వలెంట్ వెయిట్ అన్నాడు కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ E1 ప్లస్ ఆక్సిజన్ అటామిక్ వెయిట్ అంత ఇచ్చడం 32, దాని యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఆక్సిజన్ అని మెన్షన్ చేసిండు కాబట్టి O2 ఏమో మీకు అటామిక్ నెంబర్ ఎంత వస్తుంది, అటామిక్ మాలిక్యులర్ వెయిట్ 16/2 అంటే 8, సో వి గెట్ 8. సో అప్పుడు ఏమొస్తుంది E1 ఈజ్ ఈక్వల్ టు 12 × 8/32, 12 × 8/32, 8 1s 8, 4s 4 1s 4 3s, so that is nothing but 3. So the equivalent weight of that particular element is 3. So మీకు నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములాకి ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్ కింద వేసుకున్నాం అంతే. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ΔH ఎంథాల్పీ ఆఫ్ అమోనియా. సో ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడు మై డియర్ స్టూడెంట్స్, హ్యాబర్ ప్రాసెస్. సో ఈ రియాక్షన్స్లో తీసుకుంటే స్టాండర్డ్ ఎంథాల్పీ అంటే 1 మోల్ ఆఫ్ అమోనియా ప్రిపరేషన్కి కావలసిన ఎనర్జీ ΔH. అదే ఇక్కడ 2 మోల్స్ అన్నాడు కదమ్మా, సింపుల్ క్వశ్చన్ ఇది, 2 మోల్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎన్ని వస్తుంది 46.2 కిలోజౌల్ మోల్ ఇన్వర్స్ ఇంటూ 2. సో ఏమొస్తుంది ఇంటూ 2 చేస్తే 4s 12 అండ్ 8 + 9 మైనస్ 92.4 కిలోజౌల్ మోల్ ఇన్వర్స్. ఓకే, సో సింపుల్ ఆన్సర్ అనమాట, ఎంతకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, సింపుల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఓన్లీ మీరు క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్, ఎట్ కెల్విన్ అంటే ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇచ్చాడు మీకు ఎట్ T కెల్విన్స్ KC ఆఫ్ ద రియాక్షన్. అంటే ఒక రియాక్షన్ ఇచ్చి మీకు ఆ రియాక్షన్లో ఈక్విలిబ్రియం అడ్జస్ట్ అయినప్పుడు అందులో BO అంటే దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అని అడిగాడు. సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ BO ఇన్ మిల్లీ మోల్స్. ఇక్కడ ఏం చేస్తారు, మీరు రియాక్షన్ రాసుకోండి ఫస్ట్, O2 + BO2
గ్యాస్, రెండు గ్యాస్లే అన్నాడు కాబట్టి వి టేక్ ఇట్ ఈస్ O3 గ్యాస్ ప్లస్ BO గ్యాస్. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇనీషియల్గా అన్నిట్లో కూడా మీకు 1 కింద తీసుకోండి, 1 కింద తీసుకోండి. ఎందుకంటే అక్కడ ఏం మెన్షన్ చేయలే, మీకు ఎంత కాన్సన్ట్రేషన్ ఏం మెన్షన్ లేక ఆల్ ఆర్ టేక్ యాస్ యూనిటీ. ఇక్కడ ఏమవుతుంది, ఆఫ్టర్ రియాక్షన్ స్టార్టెడ్ అట్ ద ఈక్విలిబ్రియం స్టేట్ సమ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మూవ్ ఫ్రమ్ రియాక్టెంట్ టు ప్రొడక్ట్. సో ఆ కాన్సన్ట్రేషన్ యొక్క లాస్ని ఇక్కడ 1 - x కింద తీసుకుంటున్నా. ప్రొడక్ట్ని ఏం చేస్తాము, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎంత తగ్గితే ప్రొడక్ట్లో కాన్సన్ట్రేషన్ అంతా పెరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాం, 1 + x 1 + x చేస్తాం. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏంటి, Kc ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి, Kc ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ ప్రొడక్ట్స్ ఏమున్నాయమ్మా, 2 ఉన్నాయి కదా, ఏంటది 1 + x × 1 + x కాన్సన్ట్రేషన్ బై 1 - x కాన్సన్ట్రేషన్ ఇంటూ 1 - x కాన్సన్ట్రేషన్స్. సో ఈ వాల్యూ కూడా ఇచ్చాడు మనకి, ఎంత, ద Kc వాల్యూ ఆఫ్ దిస్ రియాక్షన్ ఈజ్ 16. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇది ఎలా ఉందమ్మా, 1 + x హోల్ స్క్వేర్ బై 1 - x హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్, స్క్వేర్ కాబట్టి రెండు సైడ్లో స్క్వేర్ రూట్ తీసుకోవచ్చా. అప్పుడు ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్, 1 + x బై 1 - x ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. వి గో ఫర్ ద క్రాస్ మల్టిప్లికేషన్ ఫర్ దిస్, 4 - 4x ఈజ్ ఈక్వల్ టు 1 + x. సో అప్పుడు ఏమొస్తుంది, ఇటువైపు పంపిస్తే 3x ఈజ్ ఈక్వల్ టు, ఇది పంపించండి అది పంపించండి, 3 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్, చూడండి 3x ఈజ్ ఈక్వల్ టు 4 - 4x, ఇట్ ఈస్ నథింగ్ బట్ 5x. 5x బై 3, ఈ x అని పంపిస్తే ఏమొస్తుంది, 5x బై 3, 5x బై 3, ఇది ఇటు పంపించాం, ఈ ఫన్ ఏమో ఇది ఇటువైపు పంపించాం. x ఈజ్ ఈక్వల్ టు 3/5. 3/5ని ఎలా రాయొచ్చు మై డియర్ స్టూడెంట్స్, చూడండి 3/5ని x ఈజ్ ఈక్వల్ టు 3/5. ఇది నథింగ్ బట్ 0.6. మీకు తెలుసు కదా 5 × 6 = 30, 0.6. కానీ ఇక్కడ ఏమన్నాడు, BO యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, 1 + x, 1 + x. సో 1 + 0.6 హౌ మచ్, 1.6. సో ఆప్షన్ ఏ. ఓకే, సో ఈ రకంగా మీకు ఇచ్చిన కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకొని అక్కడ కాన్సన్ట్రేషన్ ఇవ్వకపోతే దే హ్యావ్ టేక్ ఆల్ ఆర్ యూనిక్ అండ్ వీ టేక్ how much concentration is decreases at equilibrium state, the same concentration increases in the side of products. So 1 - x, 1 - x you take 1 + x and 1 + x. So we know for the equilibrium constant value, the product concentration by reactant concentrations. Okay, next question. Try this question. So here we observe we have a 2 questions is there. Okay, so here కామన్ గా ఏముందో చూసుకోండి, స్టేట్మెంట్స్లో ఏమి ఇచ్చాడో చూసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్కి ఎక్కువ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, వాటర్ 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 అని మెన్షన్ చేస్తున్నాడు. అంటే వాటర్లో యొక్క ఆక్సిడేషన్ స్టేట్ పెరిగిందా లేక రిడక్టెంట్ అయిందా అని అడుగుతున్నాడు. సో ఈ రియాక్షన్స్లో H2O అంటే ఏంటి, హౌ మెనీ ప్రోటాన్స్ ఇస్ దేర్, 2 ప్రోటాన్స్ ఇస్ దేర్. సో ఆప్షన్కి ఏమొస్తుంది, -2. సో ఎప్పుడైతే -2 వచ్చిందో ఇప్పుడు ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్, -1 ఇక్కడ వస్తుంది, OH -1 ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ ఏమవుతుంది మాలిక్యూ ఫామ్లో ఉంది అంటే ఎయిదర్ O2 ఆర్ H2 CO2 ఇలా ఉంటే కనుక ఏదైతే మీకు కంప్లీట్ ఒక మాలిక్యూ ఫామ్లో ఉందో దాని యొక్క ఆక్సిజన్ స్టేట్ ఎప్పుడు ఎలా తీసుకుంటాం, 0 కింద తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏమైంది, ఆక్సిజన్లో ఉన్న ఆక్సిజన్ స్టేట్ అన్నది హైడ్రోజన్కి ఏమైంది ఇక్కడ ప్లస్ నుండి 0కి వచ్చింది. అంటే ఏమైంది,
రిడక్షన్ జరిగింది. +1 నుండి ఏమైంది మై డియర్ స్టూడెంట్స్, వి గెట్ దట్ రిడక్షన్. +1 నుండి రిడక్షన్ అయింది. ఓకేనా. నెక్స్ట్ తీసుకోండి, ఇక్కడ ఏమైంది, ఇది -2, ఇది ప్లస్. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, H ప్లస్ 2 ప్రోటాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్ ఏమో 0 ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఏమైంది, 4 ప్రోటాన్స్ వచ్చాయి, అక్కడ 2 ప్రోటాన్స్ వచ్చాయి. అంటే ఇక్కడ ఏమైంది, ఆక్సిడేషన్ స్టేట్ అన్నది ఆక్సిజన్లోని ఇక్కడ O-2 కాస్త ఇక్కడ 0 అయింది. అంటే వాటర్ మాలిక్యూల్ నుండి ఏవైతే వచ్చిందో అది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఆక్సిడేషన్ -2 కాస్త ఏమైంది మై డియర్ స్టూడెంట్స్, ఆక్సిడేషన్ అయింది. సో హియర్ ద రియాక్షన్ 1 వాటర్ ఈజ్ రెడ్యూస్డ్ అండ్ ద రియాక్షన్ 2 వాటర్ ఈజ్ ఆక్సిడైజ్. అంటే ఆక్సిజన్ని రిలీజ్ చేసిందని మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్, ఆక్సిడేషన్. అదే H2 రిలీజ్ చేసి దాన్ని ఏమంటాం, రిడక్షన్. ఓకేనా. సో ఈ రకంగా రెడ్యూస్డ్, ఆక్సిడైజ్డ్. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెక్ట్ స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ K2O2? సో ఇక్కడ తీసుకునేటప్పుడు మీకు ఆల్కలీ మెటల్స్ గుర్తుపెట్టుకోండి. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అండ్ సీజియం. సో వీటికి వచ్చేసరికి ఈ లిథియం ఏమో ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది, ఇదేమో పెరాక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది, ఈ 3 సూపర్ ఆక్సైడ్స్ ఫామ్ చేస్తాయి. ఇది ఫిక్స్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఎగ్జామ్లో ఆక్సైడ్స్, పెరాక్సైడ్స్, సూపర్ ఆక్సైడ్స్ ఫామ్ చేసే ఎలిమెంట్స్ ఏమని అడిగితే మీరు ఈ రకంగా కూడా రాయొచ్చు. నెక్స్ట్, ఈ పెరాక్సైడ్స్లో వీటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్ ఎలా డిసైన్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్. సో పైనుండి కిందకి ఏమొస్తుంది, ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రో పాజిటివిటీ ఈజ్ ఇంక్రీజెస్. దట్స్ వై దిస్ పొటాషియం టు రుబీడియం, రుబీడియం సీజియం. సో ఎక్కడ ఉందో చూసుకొని ఆప్షన్ టిక్ చేస్తుంది. పొటాషియం టు రుబీడియం, రుబీడియం టు సీజియం. ఓకే. నెక్స్ట్, ఇక్కడ మీకు మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, మెగ్నీషియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, స్ట్రాన్షియం అండ్ బేరియం. సో ఇవి మీకు తెలియాలి అంటే ఫస్ట్ ఈ గ్రూప్ యొక్క ప్రాపర్టీస్ మీకు తెలిసి ఉండాలి. సాల్యుబిలిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటే కనుక ఈ సాల్యుబిలిటీ ఆఫ్ వాటర్లో ఈ సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ ఏవైతే ఆల్కలీ ఎర్త్ మెటల్స్. సో ఎప్పుడైతే ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఎప్పుడు ఏమవుతాయి, వాటర్లో డిజాల్వ్ చేయగానే వాటి యొక్క హైడ్రాక్సైడ్స్ అంటే ఒక ప్రెసిపిటేట్ కాంబినేషన్స్లో మీకు హైడ్రాక్సైడ్స్ ఫామ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో హియర్ వి అబ్జర్వ్ ద కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ స్ట్రాన్షియం అండ్ బేరియం. మీకు కాల్షియం హైడ్రాక్సైడ్ ఆక్సైడ్ తీసుకున్నారనుకోండి, కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది, అంటే సున్నం వాటర్లో సాల్యుబుల్ అవుతుందా, సున్నం లాగా ఉండదు, నథింగ్ బట్ సబ్లిమేషన్స్ లాగే ఉండిపోతాయి. సో యొక్క మెగ్నీషియం ఆక్సైడ్ మాత్రమే జస్ట్ పార్షియల్గా వాటర్లో సాల్యుబుల్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఇన్ యాక్వస్ మీడియం బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం అండ్ బేరియం ఆక్సైడ్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ద అటామిక్ నెంబర్. అంతే కదా. పైనుండి కిందకు వచ్చేసరికి ఏమవుతుందని చెప్పాను, మీకు పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే గనక ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఆక్సైడ్స్ యొక్క బేసిక్ క్యారెక్టర్ పెరుగుతుంది, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎసిడిక్ క్యారెక్టర్ పెరుగుతుంది, ఇన్ ద మిడిల్ వీ హ్యావ్ ఆంఫ్లోటిక్ నేచర్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, అన్నీ కాదు, ఒక మెగ్నీషియం ఆక్సైడ్ అనేది కొంచెం పార్షియల్గా సాల్యుబుల్ అవుతుంది కాబట్టి స్టేట్మెంట్ ఏ. ఇక్కడ ఏ ఈజ్ నాట్ కరెక్ట్, బి ఈజ్ కరెక్ట్. ఎక్స్ప్లెనేషన్స్ కంటే ఇది సాల్యుబిలిటీకి మీకు బేసిసిటీకి రిలేషన్ ఏం లేదమ్మా. సో ఎక్స్ప్లెనేషన్స్ గురించి మీరు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఎలిమెంట్ ఆఫ్ +1 ఆక్సిడేషన్ ఈజ్ మోస్ట్ స్టేబుల్. ఇది మీకు సింపుల్ బిట్ అమ్మా. ఎందుకు అంటే డ్యూ టు ద ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ద టాప్ టు బాటమ్ ఆటమ్స్ ఇన్ ద P block elements they exhibits lower oxidation state. +1 అంటే ఏ గ్రూప్, 3 తీసుకోండి, థర్డ్ ఫ్యామిలీ. 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ వల్ల ఎగ్జిబిట్ చేయకపోతే ఏం ఎగ్జిబిట్ చేస్తుంది, దే హ్యావ్ ఓన్లీ 1 ఆక్సిడేషన్ స్టేట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ బోరాన్ ఫ్యామిలీ. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. సో దే ఎగ్జిబిట్స్ +1 ఆక్సిడేషన్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జామ్లో +2 ఆక్సిడేషన్ స్టేట్ స్టేబుల్గా ఉన్నది ఏమని అడిగితే అప్పుడేం రాస్తారు, కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. సో ఇన్ కేస్ లెడ్
Pb+2 is more stable compared with the Pb+4. ఇంకా బిట్స్ అడగడానికి ఛాన్సెస్ ఏముందంటే బిస్మత్ తీసుకునేటప్పుడు +3 ఆక్సిజన్ స్టేట్ ఈజ్ మోర్ స్టేబుల్ కంపేర్ విత్ ద +5 అని అడిగితే ఏం ఫ్యామిలీకి వెళ్తారు? నైట్రోజన్ ఫ్యామిలీ. నైట్రోజన్, పాస్పరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. సో ఈ రకంగా మీరు ఆ గ్రూప్ ఎలిమెంట్స్ మీకు గుర్తుపెట్టుకుంటే లోయెస్ట్ ఆక్సిజన్ స్టేట్ అనేది మోర్ స్టేబుల్ కంపేర్ విత్ ద హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్. సో ద ఆన్సర్ ఈజ్ థాలియం. ఆన్సర్ ఈజ్ థాలియం. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ ద ఆక్సైడ్స్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. సో ఇచ్చిన ఆక్సైడ్స్లో హౌ మెనీ ఎసిడిక్ ఆక్సైడ్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. లిస్ట్ ఆఫ్ ఎసిడిక్ ఆక్సైడ్. సో మీకు ఇచ్చిన వాటిని ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటారు. ఫస్ట్ వన్ ఈజ్ కార్బన్ మోనాక్సైడ్. ఇట్ ఈజ్ ఏమో న్యూట్రల్, ఇది మీకు పక్కా తెలుసు, ఇది పక్కన పెట్టేసి. నెక్స్ట్ బేరియం ఆక్సైడ్, బోరాన్ ఆక్సైడ్ B2O3, బేరియం ఆక్సైడ్. అండ్ సిలికాన్ ఆక్సైడ్, ఈ కార్బన్లో వస్తుంది కాబట్టి సిలికాన్ ఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అండ్ Al2O3. Al2O3 ఏమంటమ్మా? Al2O3 ఇట్ ఈస్ ద ఆంఫ్రోటిక్ నేచర్, ఇన్ బిట్వీన్లో ఉంటుంది కాబట్టి. PbO2 కూడా, PbO2 అండ్ PbO4 బోత్ ఆర్ PbO, ఆంఫ్రోటిక్ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ థాలియం ఐఆక్సైడ్. ఇట్ ఈస్ అ బేసిక్ ఇన్ నేచర్. సో ఈ రకంగా తీసుకుంటారు. ఇది అబ్జర్వ్ ద ఎసిడిక్ ఆక్సైడ్స్. ఎసిడిక్ ఆక్సైడ్స్ అంటే ఏమవ్వాలి ఖచ్చితంగా? దే ఫార్మ్ కరస్పాండింగ్ కార్బోనేట్స్. Why? Because they are treated with base. For example, B2O3 treated with sodium hydroxide. ఇది ఎసిడిక్ ఆక్సైడ్ అయితే ఏమవుతుంది? బేస్తో రియాక్ట్ అవుతుంది, సోడియం బోరోహైడ్రేట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కాల్షియం కార్బన్ డైఆక్సైడ్తో సోడియం హైడ్రాక్సైడ్ రిలీజ్ చేసామనికి ఏమొస్తుందమ్మా? సోడియం కార్బోనేట్ వస్తుంది. అదే టిన్ ఆక్సైడ్స్ సిలికాన్ ఆక్సైడ్తో రియాక్షన్ చేస్తే ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్? సోడియం సిలికాన్ డైఆక్సైడ్. సోడియం సిలికాన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. సో ఈ రకంగా ఎప్పుడైతే ఈ మూడు బేస్తో రియాక్ట్ అయ్యాయి, ఏవే రియాక్ట్ అవుతాయేమో ఎన్ని ఉన్నాయి? 3 రియాక్ట్ అయ్యాయి. కాబట్టి హౌ మెనీ ఎసిడిక్ యాసిడ్స్ ఇన్ ద లిస్ట్? వి హ్యావ్ 3 ఎసిడిక్ యాసిడ్స్ ఇన్ ద లిస్ట్. సో ఈ రకంగా రియాక్షన్లో యాసిడ్తో రియాక్ట్ అయింది అంటే బేస్తో రియాక్ట్ అయితే ఎసిడిక్ ఆక్సైడ్స్ అని, అదే యాసిడ్తో రియాక్ట్ అయితే వాటిని ఏమంటాం? బేసిక్ ఆక్సైడ్స్ అంటాం. యాంఫ్రోటిక్ అంటే ఏంటి? అక్కడ యాసిడ్తో రియాక్ట్ అయితే HClతో రియాక్ట్ అయ్యేటప్పుడు అది ఈ HCl యాసిడ్ కాబట్టి బేసిక్ ఆక్సైడ్ కింద పనిచేస్తుంది. అదే NaOHతో రియాక్ట్ చేస్తే NaOH బేస్ కాబట్టి ఆ యాంఫ్రోటిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది ఎలా పనిచేస్తుంది? ఎసిడిక్ ఆక్సైడ్ కింద పనిచేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఈస్ ఫోటోకెమికల్ స్మాగ్. ఫోటోకెమికల్ స్మాగ్ మీకు ఆల్రెడీ ఉంది కదా. ఫోటోకెమికల్ స్మాగ్ అంటే ఏంటి? ఏముందా కాంబినేషన్ ఏంటంటే O3 నైట్రస్ ఆక్సైడ్ అండ్ పాలీఎక్రైల్ నైట్ర్. సో దీస్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ కెమికల్స్ ఫోటోకెమికల్ స్మాగ్లో ఉండేవి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎలక్ట్రో డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ అబ్జర్వ్ ఇన్ ద స్ట్రక్చర్? సో ఈ స్ట్రక్చర్లో తీసుకుంటే మీ అబ్జర్వ్ చూడగానే మీకు ఎలా కనబడుతుంది? వాడే మీకు హింట్ ఇచ్చేసాడు. సో డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్. సో దట్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ అగైన్ దిస్ CHO group is a aldehyde group. It is -R effect. It is -R effect. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, the pair of molecule ions which have same geometry but the central atom in the different state of hybridation. Geometry same but hybridation different గా ఉన్నది ఏది చూసుకుంటారు. సో ఇక్కడ తీసుకునేటప్పుడు చూడండి, మీకు ఫస్ట్ ఇది తీసుకుంటే sp3 hybridation, ఇది తీసుకుంటే sp3 dehybridation, this is also sp3 dehybridation, but the structure is different. Geometry ఏమన్నాడు? సేమ్ geometry with the same geometry but central atom then the different state of hybridation. Geometry సేమే ఉంది అంటే ఏంటి? టిన్ తీసుకుంటే క్లోరైడ్ క్లోరైడ్ వి షేప్, ఆక్సిజన్ తీసుకుంటే వాటర్ తీసుకుంటే ఆక్సిజన్ వి షేప్. సో రెండు వి షేపే ఉన్నాయి. బట్ ఇక్కడ జామెట్రీకి వచ్చేసరికేమో ఇదేమో సీసా స్ట్రక్చర్, ఇదేమో
డిఫరెంట్ స్టేట్ ఆఫ్ హైబ్రిడేషన్, బట్ జామెట్రీ సేమ్ ఉండకూడదు. సేమ్ ఉండదే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమవుతుంది, హైబ్రిడేషన్ తీసుకుంటే మీరు ఏ రకంగా అబ్జర్వ్ చేస్తారో చూడండి. సో ఇక్కడ జామెట్రీ సేమ్ ఉండకూడదు. ఎందుకు అంటే ఇక్కడ SF4 ఏంటమ్మా, SF4 ఈజ్ సీసా స్ట్రక్చర్, SF4 ఈజ్ సీసా జామెట్రీ. ఇక్కడ తీసుకుంటే అమోనియం టెట్రాహైడ్రల్, కార్బోనేట్ ఏమో ట్రయోగోనల్ బైపిరమిడ్. ఈ రెండే వి షేప్ ఉన్నాయి. కానీ హైబ్రిడేషన్కి వచ్చేసరికి ఇది ఏమవుతుంది, ఇట్ ఈస్ sp2 hybridation, this is sp3 hybridation, because here we have 2 lone pair of electrons in tin. Tin ఏ ఫ్యామిలీ అమ్మా, కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. సో కార్బన్లో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రానే ఉంటుంది కాబట్టి we have one lone pair repulsions is there. Okay, next. Identify the mixture of a nitrogen and oxygen gas at 400 degrees Celsius at 1 atmosphere pressure. సో ఇక్కడ ఏంటంటే PM is equal to dG. ఇక్కడ తీసుకోండి, ఏం తీసుకున్నారు, ఇట్స్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. R ఇచ్చాడు తీసుకోండి, DRT. సో వీటిని బేస్ చేసుకొని ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేస్తారు. సబ్స్టిట్యూట్ చేసి మీకు ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇక్కడ నేను తీసుకున్న ఏ మాలిక్యూల్ యొక్క ఆటమ్ తీసుకున్నా, నైట్రోజన్ ఆక్సిజన్ రెండు తీసుకుంటాం. తీసుకొని మీకు ఇక్కడ R వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. వారి యొక్క డెన్సిటీ కూడా ఇచ్చాడు. ద డెన్సిటీ ఆఫ్ ఎ మిక్చర్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ వాట్ అట్మాస్ఫియర్ ఈస్ 0. ఎంత ఇచ్చాడు డెన్సిటీ, 0.920. సో అగైన్ R వాల్యూ 0.0821. టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, 400 కెల్విన్స్, 400 వేస్తారు. వేసిన తర్వాత వాట్ ఈజ్ ద మోల్ ఫ్రాక్షన్ వాల్యూ. సో ఇక్కడ మీకు వచ్చేది ఏంటి, M వాల్యూ వస్తుంది. ఈ M వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్. మోల్స్ అంటే ఏంటి, మళ్ళా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఆక్సిజన్ది, ఆక్సిజన్ది, నైట్రోజన్ది ఆ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకొని ఈ N1/NO2 వేసుకొని మీకు లాస్ట్కి మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, మళ్ళీ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ N2. వాట్ ఈస్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద మిక్చర్. నైట్రోజన్ మిక్చర్ అంటే ఏంటి, ఇక్కడ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ కలిపి ఉన్న మిక్చర్. సో అప్పుడు ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నైట్రోజన్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ఈ రకంగా చేస్తే మీకు వచ్చే ఫైనల్ వాల్యూ అంతా అంటే 0.0456 వస్తుంది. సో సబ్స్టిట్యూషన్ చేసి ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా వస్తుంది. నెక్స్ట్, ద కరెక్ట్ రూల్, ద ఇన్కరెక్ట్ రూల్ రిగార్డింగ్ ద డిటర్మినేషన్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫిగర్. ఈ ఫిగర్స్లో ఒక 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. 2 నాన్ జీరో వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ 1001 పాయింట్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఎన్నో సిగ్నిఫికెన్స్, నాన్ జీరో వాల్యూ. సో సిగ్నిఫికెన్స్ ఏమో 2 వస్తుంది. అదే నేను అన్ని నాన్ జీరో తీసుకున్నాను అనుకోండి, ఈ సిగ్నిఫికెన్స్ ఏమో 3 వస్తుంది. అలా కాకుండా 0.200 తీసుకున్నాను అనుకోండి, అంటే డిజిట్ తర్వాత వచ్చిన పాయింట్స్కి వాల్యూ ఉంటుంది, అంటే డిజిట్ తర్వాత వచ్చే జీరోస్కి వాల్యూ ఉంటుంది. ఎంత, ఇక్కడ 3 వస్తుంది. ఓకేనా. సో ఈ రకంగా తీసుకునేటప్పుడు 0 అట్ ద రైట్ అంటే ఇటువైపు 0.002 ఉందనుకోండి, అప్పుడు మాత్రం సిగ్నిఫికెంట్ ఫిగర్ ఏంటి, 1. సో ఈ రకంగా మీరు సిగ్నిఫికెంట్ ఒక 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఆ స్టేట్మెంట్స్ అన్నవి కరెక్టా కాదా చెప్తా. ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి 0 ప్రిసీడింగ్ ద ఫస్ట్ నాన్ జీరో డెసిమల్స్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్, ఇది కరెక్టే. నెక్స్ట్ 0 బిట్వీన్ 2 నాన్ డెసిమల్స్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్, 0 బిట్వీన్ 2 నాన్ సిగ్నిఫికెంట్. ఇక్కడ ఏముంది 1001 అన్నాను కదా. సో సిగ్నిఫికెంట్ ఫిగర్ 2 వచ్చింది కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 0 ఎట్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద నెంబర్ అంటే ఇటువైపు రైట్ ఆఫ్ ద నెంబర్ సిగ్నిఫికెంట్ ఇఫ్ దే ఆర్ ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద డెసిమల్ పొజిషన్. పాయింట్కి ఇటువైపు ఏంటి, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సో ఈ స్టేట్మెంట్ ఏంటి, ద సిగ్నిఫికెంట్ ఇఫ్ దే ఆర్ నాట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద డెసిమల్, ఆల్ నాన్ జీరోస్ ఆర్ ద సిగ్నిఫికెంట్. ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి ఏది వస్తుంది మై డియర్ స్టూడెంట్స్, చూడండి, zeros at the right end of the number significant if they are on the right side of the decimal point, right side of the decimal point. Okay, next, at
61 కెల్విన్స్ ఆన్ 1 ఆఫ్ ద మోల్ ఆఫ్ గ్యాస్. ఇక్కడ 1 లీటర్ ఇచ్చాడు. 1 లీటర్ నుండి ఎంత ఎక్స్పాండ్ అయిందమ్మా? 10 లీటర్స్ ఎక్స్పాండ్ అయింది. సో ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి ఐసోథర్మల్ ప్రాసెస్కి వర్క్ డన్ ఫార్ములా ఏంటమ్మా? వర్క్ డన్ ఫార్ములా మైనస్ ఎన్ఆర్టీ లాగరిథమ్ V2 by V1. సో ఇక్కడ n వాల్యూ ఏంటి? 1 మోల్ అన్నాడు కాబట్టి n వాల్యూ 1 వేసుకుంటారు. r వాల్యూ ఎంత? ఇట్ ఈస్ అ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ 0.0821 and temperature is 61 and expand ఎంతమ్మా? లాగరిథమ్ ఆఫ్ ఎంత? 10/1. లాగ్ 10 వాల్యూ ఎంత? 1. సో ఇక్కడ మీకు లాగరిథమ్ వాల్యూస్ తీసుకుంటున్నాం కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ? 2.303 మైనస్ 2.303 వాల్యూస్తో మల్టిప్లై చేస్తారు. మైనస్ 2.303 మైనస్ 2.303. ఓకే, సో యూ కెన్ ద మల్టిప్లికేషన్స్ మీకు లాగరిథమ్ వాల్యూ చూడడం వస్తే ఓకే. సో సింపుల్ బెటర్ కాబట్టి త్వరగా చేసేయడానికి కూడా ట్రై చేయొచ్చు. 0.821 ఇంటూ అక్కడ ఏం చేస్తారు? 821 ఇంటూ 2. ఫాస్ట్గా మల్టిప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏంటి? డెసిమల్స్ తీసుకోకుండా మామూలు తీసుకోండి. డైరెక్ట్గా తీసుకుంటే ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్? 8021 ఇంటూ 2.033. ఓకేనా? సో లేదా 23 తీసుకొని తర్వాత డెసిమల్స్ వేసుకోండి. 100 అన్నాం కాబట్టి 2303. నెక్స్ట్ 2 టేబుల్తో కాబట్టి ఏమొస్తుంది? 6064. 8 టేబుల్ కాబట్టి 24 2 అంటే 2 వేసుకోవచ్చు. నెక్స్ట్ 24 2 తీసుకుంటే 8 2 16. ఇట్ ఈస్ 80. ఓకే, 3 6 7 10 9 18. ఓకే, ఎన్ని డెసిమల్స్ ఉన్నాయమ్మా? ఇక్కడ ఒక 4 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి వి గో ఫర్ 7 డెసిమల్స్. ఎంత వచ్చింది? 0.89 వచ్చింది కాబట్టి ఎంత తీసుకోవచ్చు? మన నియరెస్ట్ 0.89 కింద తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ డిజిట్ ఎలా ఉంది? అబోవ్ 5 ఉంది కాబట్టి సిగ్నిఫికెన్స్ బేస్కొని రౌండ్ ఆఫ్లో 1.89 ఇంటూ 61 వేసేస్తాం. సో 61 అంటే ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్? 19 6 ఎంత వస్తుంది? 143. 6 4 4 5 తీసుకుంటే 6 1 6 11. సో వి గెట్ 9 11 5. సో ఇక్కడ పాయింట్ అంతా 2 పొజిస్తుంది కాబట్టి 11.59 ఎక్కడుందో చూసుకోండి. నాకు 52 వచ్చింది వాడికి. మైనస్ 11.52 లీటర్ అట్మాస్ఫియర్ ప్రెషర్. సో ఈ రకంగా once you know the formula, the work done in the particular expansion is the value. ఎంతమ్మా? W is equal to minus 2.303. W is equal to minus 2.303 nRT log V2 by V1. ఓకేనా? నెక్స్ట్ అట్ టెంపరేచర్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ కాకుండా అట్ టెంపరేచర్కి ద కేసీ డిసోసియేషన్ కాన్స్టెంట్. డిసోసియేషన్ అంటే ఏంటి? ఈ PCl5 ఎలా డిసోసియేట్ అవుతుంది? PCl3 ప్లస్ Cl2 కింద డిసోసియేట్ అవుతుంది. డిసోసియేట్ అయినప్పుడు ఇక్కడ ఏం ఇచ్చాడు? the Kc value, the equilibrium constant Kc value is 2 into 10 power minus 2 mole liter inverse. Again the number of moles of PCl, the just taken as 1 liter flask of the same at 0.2 moles of chlorine is at equilibrium. ఇక్కడ ఎంత అయింది? 0.2 moles of equilibrium నుండి బయటకు వచ్చింది. అంటే ఇక్కడ ఏం చేస్తారు? సేమ్ ఇంతకు ముందులాగే 1 తీసుకుంటారు, ఇనీషియల్గా 0 0 తీసుకుంటారు. నెక్స్ట్ x మైనస్ 0.2 ఈ రకంగా సబ్స్టిట్యూట్ చేసుకొని యు గెట్ దట్ వాల్యూస్. నెక్స్ట్ ద డైహైడ్రల్ యాంగిల్ ఆఫ్ an gaseous
సాలిడ్ ఫేజ్ ఆఫ్ H2O. మీకు ఇక్కడ H2O యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, H2O2 యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఓపెన్ బుక్ లైక్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఏ ఓపెన్ బుక్ లైక్ స్ట్రక్చర్. ఈ ఓపెన్ బుక్ లైక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందమ్మా చూడండి. ఓపెన్ బుక్ లైక్ స్ట్రక్చర్. సో ఈ ఓపెన్ బుక్ లైక్ స్ట్రక్చర్లో మీకు అబో ప్లేన్, బిలో ప్లేన్, అబో ప్లేన్ అండ్ బిలో ప్లేన్, అబో ప్లేన్ అండ్ బిలో ప్లేన్. ఓపెన్ బుక్ స్ట్రక్చర్ తీసుకుంటే ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్, వీ హ్యావ్ ద డైహైడ్రల్ ప్లేన్. సో ఈ డైహైడ్రల్ ప్లేన్ ఎట్లా ఉంటుంది, ఇట్లా మనం బుక్ ఇలా ఓపెన్ చేసామనుకోండి, వి గెట్ దట్ డైహైడ్రల్ ప్లేన్ ఆఫ్ యాంగిల్. సో మీకు ఇట్లా బుక్ ఇలా ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది, ఇట్లా ఆక్సిజన్, ఆక్సిజన్, హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. సో ఈ యాంగిల్ తీసుకునేటప్పుడు గ్యాస్ ఫేజ్లో ఎలా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, చాలా ఫ్రీగా ఉంటుంది కదా గ్యాస్ ఫేజ్. సో దీని యాంగిల్ ఎంత ఉంటుంది, 115 డిగ్రీస్ ఉంటుంది. అదే సాలిడ్ ఫేజ్ తీసుకుంటే జస్ట్ కొంచెం దగ్గరగా ఉంటుంది అనమాట, ఇట్లా ఆల్మోస్ట్ నియరెస్ట్ టు ద 90 డిగ్రీస్, 90.2 డిగ్రీస్ సెల్సియస్, 90.2 డిగ్రీ. ఇది డైహైడ్రల్ యాంగిల్. అలా కాకుండా నెక్స్ట్ ఎగ్జామ్లో 0 అంటే ఆక్సిజన్కి అంటే ద యాంగిల్ బిట్వీన్ ఆక్సిజన్ హైడ్రోజన్ అడిగాడు అనుకోండి, ఆక్సిజన్ హైడ్రోజన్ అడిగితే మీకు ఈ టోటల్ ఎంత వస్తుంది ఎప్పుడు కూడా ఇక్కడ ఓపెన్ బుక్ స్ట్రక్చర్లో మీకు 365 డిగ్రీస్లో ఇక్కడ 119 అయిపోయింది కాబట్టి మిగతా మిగిలిందంతా 180 డిగ్రీస్ తీసుకున్నారు అనుకోండి ఓపెన్ డిగ్స్లో. సో ఇక్కడ ఎంత వస్తుంది మై డియర్ స్టూడెంట్స్, 94.6 వస్తే ఇక్కడ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది. ఎంత అంటే 101.9 డిగ్రీస్. సో నెక్స్ట్ టైం ఈ యాంగిల్ అడిగితే గ్యాసెస్ ఫేజ్లోనేమో మాలిక్యూల్స్ మీకు ఫ్రీగా ఉన్నప్పటికీ కూడా ఈ ఎలిమెంట్ యాటమ్కి వచ్చేసరికి దగ్గరగా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కాంపౌండ్ విచ్ గివ్స్ CO2 మోస్ట్ రెడీలీ. సో ఇవన్నీ తీసుకోండి, కాల్షియం కార్బోనేట్ కానీ, సోడియం హైడ్రాక్సైడ్ కానీ, సోడియం కార్బోనేట్ కానీ మీకు HCl డైల్యూట్ HCl వేస్తే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. కానీ ఇది జస్ట్ హీట్ చేసి సరిపోతుంది, హీట్ కూడా అవసరం లేదు, జస్ట్ హీట్. సో హియర్ వి అబ్జర్వ్ లిథియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈజీగా రిలీజ్ అవుతుంది. ద లిబరేట్ వెరీ క్విక్లీ, రెడీ టు ఆన్ హీటింగ్ జస్ట్ కొంచెం హీట్ ఇస్తే చాలు బయటకు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ సిమెంట్. మీకు ఆల్రెడీ సిమెంట్ గురించి తెలుసు కదా, సిమెంట్లో ఏముంటుంది మన ఏంటది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇస్ నథింగ్ బట్ కాల్షియం సల్ఫేట్ ఆఫ్ సెమీహైడ్రేట్. సో ఈ కాల్షియం సాల్ట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం సిలికాన్ సాల్ట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ రియాక్షన్ నాట్ బ్యాలెన్స్. సో ఇక్కడ ఏమైనాడు, BF3 తీసుకున్నాడు, BF3 ప్లస్ సోడియం హైడ్రేట్. నేనే చెప్పుకున్నాం కదా పీ బ్లాక్ ఎలిమెంట్స్ చేసేటప్పుడు ఏదైనా సోడియం హైడ్రేట్తో రియాక్ట్ అయినప్పుడు ఫ్లోరైడ్ కంటైనింగ్ కాంపౌండ్ వి గెట్ డైబోరేన్, B2H6 ప్లస్ సోడియం ఫ్లోరైడ్. సో ఈ B2H6 ఆ ఎక్స్ కాస్ ఏమైంది, ఈ B2H6 అన్నది వాటర్తో రియాక్షన్ చేస్తే ఏమొస్తుందని చెప్పాను మై డియర్ స్టూడెంట్స్, వి గెట్ బోరిక్ యాసిడ్. ద బోరిక్ యాసిడ్ ఫార్ములా ఈజ్ H3BO3. H3BO3 ఇది ఎలా ఉంటుందంటే బోరానికి 3 sides ఇట్లా 3 sides ఈ OH లింక్ చేస్తే ఎలా ఉంటుంది, డైరెక్ట్గా మీకు చాయడానికి ఛాన్స్ ఉండదు. ఇట్ ఈస్ అ మోనోబేసిక్ యాసిడ్. ఇట్ ఈస్ మోనోబేసిక్ యాసిడ్. 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా మేడం, ట్రైబేసిక్ యాసిడ్ అనుకోకండి, ఇట్ ఈస్ ఏ మోనోబేసిక్ యాసిడ్. సో ఎప్పుడైతే ఇది మోనోబేసిక్ యాసిడ్ అయిందో నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ఏముంటాయి, డైబోరెన్లో మీకు ఎక్స్లో ఏమైనా డైబోరెన్లో BH బాండ్స్ ఉంటాయా, BHB బాండ్స్ బనానా బాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ టెర్మినల్ బాండ్స్ ఉంటాయి, ఏంటవి BH2 టెర్మినల్ బాండ్స్, BH. దెర్ ఈజ్ నో BH బాండ్స్. సో ఆప్షన్స్ బట్టి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ నాట్ ప్రెజెంట్. ద వై అంటే ఏం చెప్పినా బోరిక్ యాసిడ్, ఇట్ ఈస్ అ మోనోబేసిక్ యాసిడ్. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్.
నెక్స్ట్ మిగిలినవి ఏంటి? ఎక్స్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్. ఎప్పుడైతే బోరాన్ ఫ్యామిలీ అన్నామో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్. అగైన్ వీ హ్యావ్ ది వై వాల్యూ, ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ అ లూయిస్ యాసిడ్. వై? బికాస్ దే యాక్సెప్టింగ్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఫస్ట్ అండ్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? ఫస్ట్ అండ్ 4. ఫస్ట్ అండ్ 4. నెక్స్ట్ వన్. The kinetic energy of an element of radiation of frequency and what is the threshold energy అని ఇచ్చాడు. సో ఇక్కడ మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీకు హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ ఆఫ్ ఎంవి స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటి? హెచ్ న్యూ ఏమో మీకు ఎలాగా హైసెన్బర్గ్ అంటే మీకు ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. కైనెటిక్ ఎనర్జీ ఎమిటెడ్ ద రేడియేషన్ ఫ్రీక్వెన్సీ. రేడియేషన్ అంటే ఏమిటి? రేడియేషన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది పర్టికులర్ కాంపౌండ్. ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు ఇక్కడ? న్యూ వాల్యూ 1.0 × 10⁻15 హెడ్జెస్ ఇచ్చాడు. ఈ 6 వాల్యూ 6 హెచ్ అంటే ఏంటి? 6.625 మొత్తం వేసినా ఓకే, -34 జౌల్స్లో ఇచ్చాడు కాబట్టి ఆడ ఆన్సర్ కూడా ఇచ్చేసాడు. 6.6 10⁻−34 జౌల్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. హెచ్ న్యూ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ మీకు కావాల్సిన థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎంవి స్క్వేర్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎమిటెడ్ ఎలక్ట్రాన్. అది కావాలి అంటే ఏం చేస్తాం? ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎమిటెడ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎంత ఇచ్చాడు? 2 × 10⁻−19 జౌల్స్ కూడా ఇచ్చేసాడు. సో మనకు కావాల్సింది ఏంటో మనం ఇక్కడ పిక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏం చేయాలి మై డియర్ స్టూడెంట్స్? చూడండి, హెచ్ న్యూ మైనస్ కైనెటికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్. ఓకే, నెక్స్ట్ న్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ కేఈ బై హెచ్. సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏ వాల్యూ వచ్చిందో చూద్దాం. సో హియర్ 6.6 × 10⁻−34 ఇంటూ 2 మైనస్ సో ఏమొస్తుంది ఇక్కడ? 6 మొత్తం ఈ వాల్యూనంతా మల్టిప్లై చేయాలి కదా. సో ఎంత వచ్చింది? 6.6 × 10⁻15 -34 ఎంత వస్తుంది? 34లో 15 తీస్తే 19 అంటే 6.6 × 10⁻−19 ఇంటూ ఇంటూ కాదు మైనస్ ఇక్కడ కైనెటిక్ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 2 × 10⁻−2 2 × 10⁻−19 బై 6.6 × 10⁻−34. సో 6లో 2 తీస్తే ఎంతమ్మా? 4.6 ఇంటూ సేమ్ 10 10⁻−9లే కాబట్టి 10⁻−19 రాయండి. 6.6 × 10⁻−34 రాయండి. ఇంతకుముందు 34లో 15 తీస్తే 19 వచ్చింది. ఇప్పుడు 34 పైకి వెళ్తే ఏమొస్తుంది? ఇట్ ఈస్ గట్ 4.6ని మనం 6.3 రాసుకోండి. నెక్స్ట్ 6.6 ఇంటూ 10⁻−10⁻15 వస్తుంది. 10⁻15. సో ఆల్మోస్ట్ ఇది 50/60 కింద తీసుకున్నా మీకు ఎంత వస్తుంది మై డియర్ స్టూడెంట్స్? 460 కాబట్టి 5/7 వేసుకోండి. ఓవరాల్గా ఎంత వస్తుంది? 7 1 అంటే ఇక్కడ ఎంత? ఇప్పుడు 50 తీసుకుంటే 10⁻14 రాయొచ్చా? 7 టేబుల్లో 15 నియరెస్ట్ వాల్యూ ఎక్కడ వస్తుందో చూసుకుంటారు. ఓకేనా? ఇక్కడేమో 15 అని ఉంది, ఇక్కడేమో 16 అని ఉంది. పాయింట్స్ ఇంకేనా? 15 14 ఆల్రెడీ మనం ఒక 10 వేస్తే కదా ఇక్కడ 50 వచ్చింది. సో ఈజీగా దీని ఆన్సర్ని టిక్ పెట్టవచ్చు. అంటే మీరు ఒక ఓవరాల్గా ఒక ఫార్ములా రేంజ్ చేసుకుని మీకు ఆన్సర్ చూడడానికి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీషీస్ హ్యాస్ రేషియో ఆఫ్ ఎస్ అండ్ పి ఎలక్ట్రాన్స్ ఆర్ సేమ్. సో మీకు ఎస్ అండ్ పి రేషియో ఇంతకుముందు మనం ఆడి చెప్పుకున్నవే. సో వీటి ఆటోమేటిక్ నెంబర్స్ వేస్తారు. నెంబర్స్ వేసి దేనిలో రేషియో ఎక్కువ ఉందో తక్కువ ఉందో అని సేమ్ ఉందో చూసుకుంటారు. సో పొటాషియంకి ఏంటి? ఈ ఆన్సర్ మీకు ఆల్రెడీ మీకు ఎలా కాన్ఫిగరేషన్ వేయాలి చెప్పి పొటాషియం తీసుకుంటారు. ఇక్కడ జింక్ ఉంది, క్రోమియం ఉంది, సోడియం ఉంది. అంతే కదా, కామన్గా ఉన్నవి అవే ఉన్నాయి. సో సోడియం ప్లస్ ఇచ్చాడు, జింక్కి ఏమో
ఆక్సిడేటివ్లో ఇక్కడ ప్లస్ ఇచ్చాడు, ఇక్కడ +1 ఇచ్చాడు. సోడియం అటామిక్ నెంబర్ ఏమో 19, +1 అన్నామంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్ తీస్తే 18. ఓకే, సో S అండ్ P స్పేషియస్ రేషియో అన్నాడు. అంటే ఏంటి, 1s2 2s2 2p6 3s2 3p6. సో 6 + 6 12 ఈజ్-2 ఇది 6:12 అంటే ఏమొస్తుంది 1:2 రేషియోస్, 1:2 రేషియో. అదే జింక్లో తీసుకుంటే ఏమొచ్చాయి మై డియర్ స్టూడెంట్స్, చూడండి జింక్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 4p6 4s2 అంతే కదా, 4s2 3d10 ఉంటాయి ఇక్కడ, 3d10 4s2 3d10. సో 10 ఎలక్ట్రాన్స్ మనకు అవసరం లేదు, మనకు ఓన్లీ ఈ ఎలక్ట్రాన్స్ అయిపోతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, S 8:12. సో రేషియో కాదు కాబట్టి క్యాన్సిల్. సో జింక్ ఉన్న 2 ఆప్షన్లు తీసేసేయండి, ఇక మిగిలింది ఏంటి, సోడియం పొటాషియం. సో సోడియం పొటాషియం ఒకటే సిరీస్ కానీ S అండ్ P రేషియో సేమ్ ఉండవు. సో ఈ ఆన్సర్ కూడా తీసేసేయండి. ఇక మిగిలింది ఏంటి, సో ఆ రకంగా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద డిఫరెన్స్ ఈజ్ అటామిక్ మ్యాక్సిమ్. సో ఇక్కడ తీసుకునేటప్పుడు చూడండి అన్నీ సేమే ఉన్నాయి, పక్క ఎలిమెంట్సే ఉన్నాయి, కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్. ఇప్పుడు కార్బను నైట్రోజన్, నెక్స్ట్ పాస్పరస్ ఆక్సిజన్ సల్ఫర్, నెక్స్ట్ ఫ్లోరిన్, నెక్స్ట్ లిథియం బెరీలియం, పక్కనవే ఇచ్చాడు. సో ఈ పక్కన ఇచ్చినప్పుడు ఎంత మ్యాక్సిమం ఉంటుంది అని అంటే, ఈ 2 పక్క పీపీ ఆర్బిటాల్సే కాబట్టి సేమ్ ఏమంటారు, పీ ఆర్బిటాల్ అనేది సేమ్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది. డెన్సిటీ పెరిగిందంటే ఏమవుతుంది, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, అవునా. అప్పుడు ఈ వాల్యూమ్ ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు m/d అని చెప్పచ్చా, అవునా. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగిందా వాల్యూమ్ ఏమో తగ్గిపోతుంది. సో వాటి యొక్క డిఫరెన్స్ తీసుకునేటప్పుడు మీకు పెద్దగా మ్యాక్సిమం ఉండదు. బట్ S తీసుకునేటప్పుడు ఈ పీ ఆర్బిటాల్తో కంపేర్ చేసే అంత డిఫరెన్షియేట్ ఉండదు. ఎందుకు అంటే ఇది 1s2 2s1, ఇది 1s2 2s2. S ఆర్బిటాల్ యొక్క స్పిరికల్ షేప్లో మీకు పీ ఆర్బిటాల్తో కంపేర్ చేసే ఆర్బిటాల్ యొక్క స్పిరికల్ షేప్ అన్నది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిలో మ్యాక్సిమం అటామిక్ సైజ్ డిఫరెన్స్ అన్నది ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్, ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో చూసుకోండి. ఈ ఎలిమెంట్స్ ఏ సిరీస్కి సంబంధించినవి అని అనుకుంటే మీకు ఫెర్మియం గుర్తుపెట్టుకోండి అమ్మ, ఇది ఒక హింట్. ఎఫ్ఎం అనుకొని 100 పెట్టుకోండి. 100 ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్. దిస్ 100 ఈజ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్, ట్రాన్స్ యురేనియం ఎలిమెంట్. ఇట్ ఈస్ అ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్. అంటే ఏంటివి, యాక్టినైడ్స్లో ఉంటుంది. లాన్సినైడ్ యాక్టినైడ్స్ తెలుసు కదా, యాక్టినైడ్స్లో ఉంటుంది. అంటే డి ఆప్షన్ 3 ఉంది. డి ఆప్షన్ 3 ఎక్కడుందో చూసుకోండి. డి ఆప్షన్ 3 ఒక్క దాంట్లోనే ఇచ్చాడు. సో డైరెక్ట్గా కళ్ళు మూసుకొని పెట్టివచ్చు. బట్ ఇంకా అది కూడా కామన్గా లేదు అంటే వి గో ఫర్ ద నెక్స్ట్ ఎలిమెంట్, రేడియం. రేడియం ఏ సిరీస్, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం. సో ఇట్ ఈస్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్. సో ఇంకో క్రాస్ చెక్స్ 2 కాస్త ఏమవ్వాలి, ఏ కాస్త మీకు C2 ఆప్షన్ కావాలి, A2 ఆప్షన్ సరిపోయింది కదా. A2 ఆప్షన్ ఉన్నది, D3 ఆప్షన్ ఉన్నది, సరిపోయింది కాబట్టి ఇక్కడికి విడిచిపెడితే అయిపోయింది. ఇంకా UUQ అంటే ఏంటి, UUQ మీన్స్ యూని క్వార్టర్ అంటే 114. ఈ 114 ఎక్కడ ఉంటుంది, 100 ఎలిమెంట్ ఏమో ఎ బ్లాక్లో అని చెప్పుకున్నాం. అంటే ఎ బ్లాక్లో ఇంకెన్ని ఉంటాయి, 103 వరకు ఉంటాయి. అప్పుడు 114 అంటే ఇంకొక 10 ఎలిమెంట్స్ కలపండి. 103కి 10 ఎలిమెంట్స్ కలిపితే ఏమొస్తుందమ్మా, 10 కలిపితే 9 కలపండి, పోనీ 9 కలిపితే ఎంత వస్తుంది, ఇట్ ఈస్ 112 ఎలిమెంట్. అప్ టు 112 అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్లో వస్తాయి. తర్వాత వచ్చేసరికి ఏమొస్తుంది, పి బ్లాక్ ఎలిమెంట్స్ అవుతాయి. అంటే బి ఆప్షన్ 1, అవునా. నెక్స్ట్ సి ఆప్షన్కి ఇక్కడ ఎప్పుడు ఏమవుతుంది, డెస్ట్రోనియం. దీని అటామిక్ నెంబర్ అనేది మీకు మిగిలింది ఏంటి, వి గో ఫర్ ద డి బ్లాక్ ఎలిమెంట్. ఓకే, 110 ఇది. ఈ ఎలిమెంట్ నెంబర్ ఎంత అంటే 110. ఓకే, నెక్స్ట్
ఐడెంటిఫై ద పెయిర్ విచ్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ బాండ్ ఎనర్జీ వాల్యూ ఈజ్ మ్యాక్సిమం. బాండ్ ఎనర్జీకి ఏంటి హింట్ చెప్పాను, టోటల్ అటామిక్ నంబర్ 14 ఉంటే బాండ్ ఆర్డర్ 3, ఇటు పెరిగినా ఇటు తగ్గినా ఇట్ ఈస్ డిక్రీజెస్ బై 0.5 అంటే 15, 16, 17, 18, 2.5 to 1.5, 1. ఓకే, సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా 16 కంటే ఎక్కువ కానీ 16 కంటే తక్కువ కానీ ఉంటాయి. సో ఫస్ట్ యూ గో ఫర్ O2 మైనస్ అండ్ O2 ప్లస్. O2 మైనస్ అంటే ఏంటి, O ప్లస్ O 16 మైనస్ 1 అంటే ఇట్ ఈస్ యాడ్ 1 ఎలక్ట్రాన్. అంటే ఎంత వచ్చింది మై డియర్ స్టూడెంట్స్, ఇఫ్ ఇట్ ఈస్ 16 ప్లస్ మీన్స్ ఇట్ ఈస్ 16 plus 1 17, అటామిక్ నెంబర్ ఈస్ 17. 17 బార్డర్ ఎంత, 1.5. ఇప్పుడు ఎంతైంది, O2 ప్లస్ అంటే 16 మైనస్ 1, 16 మైనస్ 1 అంటే ఎంత వస్తుంది 15. దానికి ఎంత 2.5. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, ఓన్లీ 1 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ వన్ ఈస్ O2 మైనస్ 2, O2 ప్లస్ 2. ప్లస్ 2 అంటే వీ రిమూవ్ 2 ఎలక్ట్రాన్స్ అంటే 16 మైనస్ 2 ఇట్ ఈస్ నథింగ్ బట్ 16 మైనస్ 2 నథింగ్ బట్ 14. బాండ్ ఆర్డర్ 3. 16 ప్లస్ 2, 16 ప్లస్ 2 ఎంత అమ్మా 18. 18 బాండ్ ఆర్డర్ ఎంత, ప్లస్ 2 ఉందంటే 2 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాలి. సో 1కి 3కి డిఫరెన్స్ ఎంత ఉందో 2 డిఫరెన్స్ ఉంది. సో ఇంక ఏ ఆప్షన్ తీసుకున్నా మీకు ఆ డిఫరెన్స్ రాదు కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, okay, so this is the important questions which are discussed in the previous topics ఏవైతే కంప్లీట్ చేసుకున్నామో ఆ టాపిక్స్ సంబంధించిన రిపీటెడ్గా ఎగ్జామ్లో ప్రీవియస్ ఎగ్జామ్స్ లాస్ట్ 2 ఎగ్జామ్స్ నుండి పేపర్సే మనం తీసుకొని దీన్ని రివిజన్ చేయడం జరిగింది. అట్లీస్ట్ ఈ బిట్స్ అయినా మీరు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే యూ గెట్ 30+ మార్క్స్ ఇన్ ద కెమిస్ట్రీ. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. సో ఈ పిఐటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆఫ్లైన్ జేఈ మెయిన్స్కి నెక్స్ట్ +1 అంటే 11th and 12th క్లాసెస్కి ఇప్పటి నుండే మీరు ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.